హాయ్ అండి. ఇప్పుడైతే తాటికాయలు వచ్చే సీజన్ కదా, మేమైతే తాటికాయలు వేసుకున్నాము. మా అబ్బాయికి ఎవరో ఇచ్చారు. చాలా తీయగా ఉన్నాయి తాటికాయలు అయితేని. గారెలు కూడా చాలా టేస్ట్గా కుదిరినాయి. ఇలా సీజనల్ ఫ్రూట్స్ తినటం వల్ల మనకి హెల్త్ కూడా చాలా మంచిది కదా. కొంచెం చేసుకునే ప్రాసెస్ ఎక్కువైనా సరే మనకి తినడానికి అయితే చాలా బాగుంటాయి. అలాగే హెల్త్ కూడా మంచిది. ఫస్ట్ అయితే తాటికాయల్ని శుభ్రంగా కడిగేసుకుని ఇలా తొక్కంతా పీల్ చేసేయాలి. ఇలా తొక్క తీసేసిన తర్వాత ఇలా 3 టెంకల్లా ఉంటాయండి. వీటిని సెపరేట్ చేసేసి గుజ్జు అయితే తీసేసుకోవాలి. ఈ గుజ్జు తీసుకునే బల్ల కూడా సెపరేట్గా ఉంటుంది. అది లేకపోతే క్యారెట్ తురుము చేసుకునే వాళ్ళతో కూడా తీసుకోవచ్చు. లేదంటే నూకల జల్లెడ ఉంటుంది కదండి, దాంతో చాలా బాగా వస్తుంది. ఇలా గుజ్జు అంతా తీసేసిన తర్వాత నేనైతే కరాచీ నూక కలిపాను. లేదంటే బియ్యపు రవ్వ కూడా కలుపుకోవచ్చు. గారెలు వేసుకోవాలంటే కరాచీ నూకే బాగుంటుంది. మనం దలసరిగా రొట్టెలా వేసుకోవాలి అనుకుంటే బియ్యపు రవ్వ కూడా బాగుంటుంది. ఇలా గారెలు వేసేసుకున్నామంటే చాలా ఈజీ ప్రాసెస్, తొందరగానే అయిపోతుంది. దీనిలో మనం ఒక 1/2 kg వరకు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకుంటే ఇంకా కొంచెం స్వీట్నెస్ ఉంటాయి. అంతే, ఇంక ఏవి కలపక్కర్లేదు. ఓన్లీ పేస్ట్లో గోధుమ రవ్వ, నెక్స్ట్ బెల్లం, ఇవి 2 వేసేసి బాగా మిక్స్ చేసేయాలి. ఇప్పుడు మనం గ్యాస్ మీద ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా గారెలు వేసేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ అండి. పేస్ట్ తీసుకోవడం అంటే కొంచెం టైం పడుతుంది, కానీ గారెలు అయితే చాలా తొందరగా అయిపోతాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ తాటిపళ్ళు సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి వచ్చినప్పుడు 1-2 సార్లు అయితే మేము కంపల్సరీ వండుకుంటాం. మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఇలా తాటిగారెలు అంటే చాలా ఇష్టం. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. టేస్ట్ కూడా సూపర్ ఉంటాయి. అదే బియ్యపు రవ్వ వేసుకుంటే రొట్టెలా వేసుకోవచ్చు. కానీ మా ఇంట్లో వాళ్ళకైతే ఇలా గారెలే ఇష్టం. నేను ఎక్కువ ఇలా గారెలే వేస్తాను. తాటిగారెలు అయితే చాలా సూపర్ ఉన్నాయండి. మీరు కూడా ట్రై చేసి చూడండి.